ఏసీఏకి ఒక దాన్ని ఏమంటారంటే ప్లేయర్స్ కమిటీకి ఒక ప్లేయర్ ఆర్గనైజేషన్ తరఫున ఒక ఆయన ఉంటారు. ఓకే. ఆయన ఆయన పేరు నాకు తెలుసు, కానీ అవసరం లేదు. ఆయనకి మాట్లాడా, నువ్వు ఎవరికి చెప్పి ఎన్ఓసి తీసుకున్నావు, మాకేమైనా చెప్పా, మమ్మల్ని ఏమైనా కన్సల్ట్ చేసావా అని అన్నారు. ప్లేయర్ రిప్రజెంటేటివ్, ఎగ్జాక్ట్లీ ప్లేయర్ రిప్రజెంటేటివ్ ఒక ఆయనకి కాల్ చేయమన్నారు. ఒక అన్న కాల్ చేసా, ఆయన లిఫ్ట్ చేశాడు. ఇలా నువ్వు ఎవరికి చెప్పి ఎన్ఓసి తీసుకున్నావు, ఆయన నువ్వు ఏం చేస్తావు అంటే, నేను ఇలా ఏజ్ ఆఫీస్లో వర్క్ చేస్తాను. మరి ఆ మాత్రం తెలియదండి సార్, నేను లాస్ట్ ఇయర్ ఏమైంది, నాకు ఛాన్స్ ఇలా, నాకు ఎండ్ ఆఫ్ ది డే నాకు ఏం కావాలి, నాకు ఛాన్స్ కావాలి. నా ఛాన్స్ కావడానికి నేను ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు నాకు వేరే చోట ఛాన్స్ వస్తుందంటే అక్కడికి వెళ్తా, మీరు ఛాన్స్ మీ దగ్గర ఆడతా, అదే కదా. ఇప్పుడు నా మైండ్ సెట్ ఎలా ఉంటుంది, నాకు ఛాన్స్ కావాలి అంతేకాని మీరు ఛాన్స్ ఇస్తారని అలా వెయిట్ చేసి కూర్చుని ఆల్రెడీ చాలా ఏళ్ళు వేస్ట్ అయిపోయి అలా ఎలా అవుతుంది. ఇప్పుడు అలా అంటే ఈ ఇయర్ పాండిచేరి, ఈ ఇయర్ ఆంధ్ర కాడి, నెక్స్ట్ ఇయర్ ముంబై కాడి, ఆ నెక్స్ట్ ఇయర్ అలాంటి డైలాగ్ చెప్పారనమాట.